నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి రణరంగంగా మారబోతా ఉన్నాయి. ఎవరు ఎందులోకి పోతా ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతా ఉన్నారో ఎటువంటి అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఇక దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అంతా కూడా సాక్షాత్తు మరి ముఖ్యమంత్రినే బీజేపీలోకి పోతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొంతమందిని తీసుకొని పోతుందని చెప్తా అంటా ఉన్నారు. మంత్రులేమో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ముందుగే ఆడ ఏది కేంద్రం అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి పోతుందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎందుకు ఇదంతా ఎందుకు పోతా అంటున్నారు, దేనికోసం పోతా అంటున్నారు? మరి రేవంత్ రెడ్డి గారు పోతా అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారేమో కేసీఆరే ముందు పోతాడని చెప్పి ఈయనంటాడు. లేదు పక్కా ఎంపీ ఎన్నికలు అయిపోతే బీజేపీలోకి పోతాడని చెప్పి ఈయన అంటాడు. మరి ఎందుకో అంత ఫోకస్ అంతా కూడా మరి కాంగ్రెస్ గురించి మాట్లాడుకోకుండా కేవలం బీజేపీ గురించే ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నారు అనేది మరి ఆలోచన చేయాల్సినటువంటి విషయం. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈడీ కేసులు, సిబిఐలు, ఎంక్వైరీలు అనుకుంటా ఇక ఏ కేసులు పెడితే ఆ కేసులు పెట్టి ఓ పక్క పరువు పోవడంతో పాటు పైసలు పోయి రాజకీయ పరంగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక రేవంత్ రెడ్డి గారు మరి పోతాడు బీజేపీకి పోతాడని చెప్పి పెద్ద పెద్ద నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే. మరి ముఖ్యమంత్రికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యమంత్రి కంటే ముందుగానే మరి కేసీఆరే బడేబాయి తోటి దోస్తీ కడుతున్నటువంటి అంశం కూడా మరి మనకు కనబడతా ఉంది. వీళ్ళిద్దరికి ఏమంత అవసరం వచ్చింది? ఈయనేమో పక్క కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరిగా కేసీఆర్ చూసుకున్నట్లయితే సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు, ఓ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు, దేశ రాజకీయాలు చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసిండు. పెద్ద పెద్ద నాయకులంతా తెలుసు. మరి ఈయన కూడా మరి ఎందుకు మళ్ళీ మోడీ దగ్గరికి పోవాలనుకుంటా ఉండేటువంటి విషయాన్ని మనం చూస్తే చాలా రసవత్తరంగా, ఆసక్తికరంగా ఈ రాజకీయ నాయకులందరినీ కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటిది అంటే, ఓ పక్క ఓటుకు నోటు కేసు ఉంది, దాన్ని బయటికి తీస్తాడు. నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. రెండోది ఏంటంటే 6 గ్యారెంటీలు అని చెప్పి హామీలు ఇచ్చిండు. ఆ హామీలకి కొన్ని వేల కోట్ల పైసలు కావాలి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే, మోడీ అధికారంలోకి ఉంటే ఇక్కడ జనాలందరూ కూడా ప్రశ్నిస్తారు, నానా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు కూడా అదొక కారణంతో పాటు మరి ఇంకా రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. మరి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండాలంటే పైసలు కావాలి, ఓటుకు నోటు కేసు పట్టించుకోకుండా ఉండాలంటే మరి బడేపాయి తోటి మనం ఖచ్చితంగా దోస్తీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగుంటుంది, అధికారం లేనప్పుడు ఇంకోలాగుంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడే బీఆర్ఎస్ వాళ్ళంతా కేసీఆర్ తోపు తురుంకానని చెప్పి ఓ పెద్ద పొగిడేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలవగానే మొత్తం ఒక్కరు లేకుండా వచ్చి ఇందులో దూరిపోయా. రైట్, ఇప్పుడు కూడా సంకేతాలు వినిపిస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే చెప్పలేం, ఎవరిటైనా మారిపోవచ్చు. కాబట్టి మరి దానికంటే ముందే రేవంత్ రెడ్డి కంటే ముందే కేసీఆర్ దోస్తీ కడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కంటే ముందే బడేబాయితో కేసీఆర్ అనేటువంటి అంశాన్ని అందుకే మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి కేసీఆర్కి అంత అవసరం వచ్చిందనంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్కే ఎక్కువ అక్కడికి వచ్చేటటువంటి అవసరం వచ్చేటటువంటి విషయం ఉంది. ఎక్కువ అవసరం వచ్చే విషయం ఎందుకంటే ఇప్పటికే తన కూతురు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయిపోయింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అవడంతో పాటు ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఆగమాగం పట్టించింది. ఎన్నో అవినీతి అక్రమాలు చేసిర్రు. మరి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కవితను లోపలేసేసారు. మరి ఈ నరేంద్ర మోడీ, మన రేవంత్ రెడ్డి కూడా పోయి ముందే దోస్తీ కట్టింది అనుకోండి నరేంద్ర మోడీ గారితో. మరి అప్పుడు కేసీఆర్ పరిస్థితి ఇంకా ఆగమాగం అవుతుందా కాదా అనేది మరిగా వీళ్ళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తం హెడ్ ఆఫ్ మొత్తానికి బాస్గా నరేంద్ర మోడీ కాబోతా ఉన్నాడు. మొత్తం బాస్గా నరేంద్ర మోడీ కాబోతా ఉన్నాడు. ఎవ్వరు ఈయన దగ్గరికి పోతారో కూడా ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ మొత్తానికి బాస్ కాబోతా ఉన్నాడు ఇండియాకి. ఇప్పటికే చెప్పేస్తాడు, మాకు 400 సీట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేస్తాడు.
ఇంకా ఏమున్నది, జూన్ 4న రిజల్ట్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ సర్వేలు కూడా బీజేపీకి అని చెప్తా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పలుకులు అయ్యి వలకొచ్చు, కానీ అది వాస్తవంగా జరిగేటటువంటి పరిస్థితి అయితే లేదు. జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరిగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా బీజేపీలోకి పోతాడు. ఆయనకు కావాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవి కావాలి కాబట్టి మరిగా రేవంత్ రెడ్డి పోయేటటువంటి అవకాశం ఉంది. ఈయనకంటే ముందే కేసీఆర్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కేసీఆర్ ఇక కవిత అరెస్టు తర్వాత ఫోన్ ట్యాపింగ్లు అంటుండు, ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీలో ఒక్కళ్ళు లేడు, బీఆర్ఎస్ పార్టీని మొత్తం విడిచిపెట్టిపోయారు. ఇక మిగతా అవినీతి అని చెప్పి కావాలని చెప్పి ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తా ఉంటే ఇగో రేవంత్ రెడ్డి కంటే ముందే మరి రేవంత్ రెడ్డి ముందు పోయి మోడీని కలిస్తే కేసీఆర్కి చాలా మైనస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా మైనస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరిగా ముందుగానే కేసీఆర్ దోస్తీ కడితే మనం అంతా సఖ్యత చేసుకోవచ్చు అనేటువంటి లోతుగా విశ్లేషణ చేస్తే మరి వీళ్ళంతా చెప్తారు. ఇక వీళ్ళంతా ఏం చెప్తారంటే కేసీఆర్ గారు ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి మోడీ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తాడు. మరి ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు, ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఈసారి చెప్తాడు. ఇక ఈడికెళ్ళి కిషన్ రెడ్డి సారు, తర్వాత ఇక ధర్మపురి అరవింద్ సారు, బీజేపీ వాళ్ళంతా ఆడికి పోతే ఇక అమిత్ షా సారు, తర్వాత నరేంద్ర మోడీ గారు, వీళ్ళంతా ఏం చెప్తారంటే ఇగో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్తారు. కానీ వీళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు ఎట్లున్నాయనంటే మేకపోతు గాంభీర్యం మేడిపండు లెక్క కథ ముచ్చట వీళ్ళదంతా ఇగో ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకు అనంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన వదిలిపెట్టేటటువంటి వ్యక్తి కాదు, మనం చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇగో ఢిల్లీ ముఖ్యమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఇగో ఢిల్లీ ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే తీసుకపోయి ఆయన లోపలేసారు. మరి అదే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇదే కల్వకుంట్ల కవిత, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, వీళ్ళిద్దరు కూడా మోడీకి అనుకూలంగా ఉండుంటే, మోడీ చెప్పు చేతల్లో ఉండుంటే మరి అరెస్ట్ అయ్యేవాళ్ళ లేకపోతే కాకపోయే వాళ్ళ అనేది ఆలోచన చేయాలి. అంటే మరి ఇవన్నీ తట్టుకోవాలంటే ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వ మరిగా వాళ్ళ మెప్పు ఉండాలి, తర్వాత వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి మరిగా వీళ్ళిద్దరికంటే ముందే రేవంత్ రెడ్డి కంటే ముందే కేసీఆర్, లేకపోతే కేసీఆర్ కంటే ముందే రేవంత్ రెడ్డి అనేటువంటి ఇక ఆలోచన ప్రజలలో ఎక్కువ వ్యక్తమవుతా ఉంది. కొంత ఇక ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే దగ్గర పడ్డది. ఇక మరి మనకి మ్యాక్సిమం ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరైనా బడే బాయ్ తోటి ఇక్కడ ఉన్నటువంటి చోటా బాయ్లు ఎవరైనా సరే దోస్తీ కట్టడానికి నేనంటే నేను అని ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి మరి చూడాలి. సమయం కూడా చాలా దగ్గరకు వచ్చేసింది. రోజుల్లో మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇక ఇవాళ 18th అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ 18th అంటే 30 రోజులు తర్వాత ఇక 10 4 దాదాపు మొత్తం కలిపితే ఒక 50 రోజులు కూడా లేదు. మొత్తం కలిపితే 45 నుంచి 50 రోజుల మధ్యనైతే మరిగా ఉత్కంఠ పోరైతే సాగబోతా ఉంది. ఎన్నికలు ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరికి షాకింగ్ జరగబోతా ఉంది. ఇక మెరాకిల్స్ ఎక్కడెక్కడ అద్భుతాలు ఇక జరుగుతాయి. ఆ తర్వాత ఎంత అద్భుతాలంటే ఇక అంతా కూడా కట్టగట్టుకొని పార్టీలు మారేటటువంటి అంశాలు, పార్టీ జంపింగ్లు, ఇక ఇవన్నీ కూడా అయ్యేటటువంటి సందర్భాలు కూడా మనం కడతా ఉన్నాయి. మరిగా వీటన్నిటిని ముందే రక్షించుకోవాలంటే మరిగా కేసీఆర్ గారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూసుకున్నా కానీ, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూసుకున్నా కూడా ఇక వీళ్ళు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో వాళ్ళతోటి తొందరగా దోస్తీ కట్టుకునేటటువంటి నువ్వంటే నువ్వు లేకపోతే నేనంటే నేను అనేటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది.